ఓసే భూలక్ష్మి ఏం చేస్తున్నావే? దాహంగా ఉంది కదా, నీళ్ళు లేవో. ఓసే ఏడవిన ఇంతసేపా గొడ్లేంది ఆ ఎగుతారవేంది? నేను వేటకి వినానులే, పెద్ద చేపను పెడదామని. చేపను పెట్టుకొస్తుంటే పక్కింట్లో దూరిందన్నయ్యా. అక్కడైతే మసాలా బాగా పెట్టి పులుసు దండుగా పోస్తారంట. అమ్మమ్మ ఇప్పుడు మామతో కూడా కై కాడిపోయింది, మామ గురించే కావాలి చెప్తుంది. అది చెప్తే నా కొడుకు అందరిళ్ళలో దోరతాడా? ఎవరన్నా రావాలనుకుంటే నా కొడుకు దగ్గరికే వస్తారు. అంత అందగాడు నా కొడుకు. కర్ణ బట్ట. ఆ కర్రోడికి ఒక రవ్వ ఎడతోలుంటే ఇది కింద పైన నిలబడతారా అన్నయ్య? వచ్చాయి నా గురించి కానీ నా కొడుకు గురించి కానీ ఏమన్నా మాట్లాడేవనుకో ఒక్కాకి ఎర్రంగా నవ్వులేస్తావా? ఓ ఏనా సవితి అమ్మమ్మ మా చెల్ల మరి చెప్తున్నా కూడా సిగ్గులానికా ఒక్క కేసుకుంటున్నా ఉన్నావా? తిడతా ఉంటే గమ్మునుంటారేడా. రాని నా కొడుకు రాని చెప్తా. పొడిగే నీళ్ళల్లో దూరి పరకర్తో మసాలా దెబ్బలు తినేసి వస్తాడన్నయ్య. సిగ్గులేనది ఆ పక్కింట్లో కూడు పెడతానంటే పరిగెత్తినాడు. లే నా కొడుకేం అడుక్కునే పరిస్థితి రాలా. ఇంకా వాళ్ళు ఏదో పనిగా పిలుచుంటారు, పోయి ఉంటాడు. మహారాజు నా కొడుకు. వాడొక్క కర్రీ నా బట్ట మహారాజా. ఇదొక్క ఒకాక నవ్వులే శివగామి కిలానా సౌది ఒకాకాని. దేవుడా ఇంత సున్నితమైన భాష